ఆ నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య వైరం ముదురుతుందా? ఇసుక గ్రావెల్ దందా విషయంలో మాటల యుద్ధం జరుగుతుందా? ఎవరి అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు? ఎవరి ఆదేశాలతో అధికారులు కళ్ళు మూసుకుంటున్నారు? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? ఆ కూటమి నేతలు ఎవరు? వారి మధ్య జగడానికి కారణమేంటి? లెట్స్ వాచ్. అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో గత కొన్నాళ్లుగా ఇసుక గ్రావెల్ దందా యథేచ్ఛగా జరిగిపోతుందట. రాత్రి పగలు తేడా లేకుండా ఎవరికి నచ్చినట్లు వారు సహజ వనరులను కొల్లగొడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారట. నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉన్నా కానీ అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదట. భారీ వాహనాల రాకపోకలతో పల్లె నుండి పట్టణం వరకు అన్ని రోడ్లు దెబ్బతిన్నాయి. చోడవరం నియోజకవర్గంలోని గవరవరం, వెంకన్నపాలెం, శమనాపల్లి, రాయపరాజుపేట ప్రాంతాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు, ఇసుక అక్రమ తరలింపు జోరుగా సాగుతోందట. దీంతో ఆయా ప్రాంతాల్లో భూములు లోయలుగా మారిపోతున్నాయట. ఇసుక తవ్వకాల కారణంగా నేల మొత్తం నిర్జీవంగా మారిపోతుందట. వాల్టా చట్టానికి ఇంత దారుణంగా తూట్లు పొడుస్తున్న అక్రమార్కుల ఊసు కూడా అధికారులు ఎత్తడం లేదట. ఈ విషయమే ఇప్పుడు ఆ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు ఆగ్రహం కట్టలు తెంచుకోవడానికి కారణమైందట. సహజ వనరులు దోచుకొని అక్రమంగా అడ్డదారుల్లో సంపాదిస్తుంటే ఎవరు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల చోడవరంలోని పలు గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకున్న జనసేన ఇన్ఛార్జ్ రాజుకి కళ్ల ముందు అక్రమాలు సాక్షాత్కారం అయ్యాయట. దీంతో ఆయన మనసు కకావికలమైందట. ఇక ఆగలేక ఒక మీడియా సమావేశం పెట్టి మరీ తన ఆవేదన, ఆగ్రహాన్ని ఎమ్మెల్యేపై వెళ్లగక్కారు. కూటమి పొత్తులో భాగంగా చోడవరంలో జనసేన సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. అంతేకాదు టీడీపీ అభ్యర్థి కేఎస్ఎన్ఎస్ రాజును గెలిపించాల్సిన బాధ్యత కూడా జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజుపై పడిందట. ఎన్నికల్లో పనిచేశారు, గెలిపించారు. తమ బాధ్యత సమర్థవంతంగా నిర్వర్తించిన జనసేన పార్టీకి, స్థానిక జనసేన నేతలకు మాత్రం సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదట. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సూర్యనాగ సన్యాసిరాజు మాత్రం అధికారం ఎంజాయ్ చేస్తూ ప్రజా సమస్యలు గాలి కొదిలేశారనే విమర్శలు కూడా జనసేన నేతలకు ఇబ్బందిగా మారాయట. అధికారం వచ్చాక పార్టీ తనని గుర్తిస్తుందని భావించిన జనసేన రాజుకి ఇప్పటి వరకు నిరాశ ఎదురైందట. మరో పక్క ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నా కూడా స్థానికంగా కనీసం పట్టించుకోవడం లేదన్న ఆవేదన జన సైనికుల్లో ఉందట. దీనికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందట. ఓవైపు ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం, మరోపక్క ప్రభుత్వంలో భాగస్వామి పార్టీగా ఉన్న జనసేన నేతలు అక్రమాలను అడ్డుకోకపోవడంపై నియోజకవర్గంలో చాలా మంది చులకనగా చూస్తున్నారన్న భావన కూడా జనసేన రాజును ఇబ్బంది పెడుతోందట. ఇలాగే వదిలేస్తే నియోజకవర్గంలో జనసేన పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందని భావించిన జనసేన ఇన్ఛార్జ్ రాజు క్షేత్రస్థాయిలో చురుకుగా వ్యవహరించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారట. ఈ క్రమంలో అవసరమైతే ఎమ్మెల్యేను కూడా లెక్క చేయకుండా ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా ముందుగా అక్రమ క్వారీలపై తన గలం విప్పారని అంటున్నారు ఆయన అనుచరులు. పని చేయాల్సిన ఎమ్మెల్యే గమ్మునుండటం, అక్రమాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోవటం ఇప్పుడు ఆ నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయట. జనసేన ఇన్ఛార్జ్ రాజు తీసుకున్న నిర్ణయం అటు టీడీపీని ఇరకాటంలో పెడుతుంటే జనసేనలో నూతన ఉత్సాహాన్ని నింపుతోందట. ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీ నేత కేఎస్ఎన్ఎస్ రాజు ఇప్పటికే స్థానిక ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. భాగస్వామ్య పార్టీని కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణ ఉంది. జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజుకి నామినేటెడ్ పదవి ఇస్తే కనీసం ప్రభుత్వ కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని జనసేన నేతలు భావించారు. అయితే ఈ విషయంలో పివిఎస్ఎన్ రాజుకి చుక్కెదురైందట. దీంతో స్థానిక ఎమ్మెల్యేతో అభితుమి తేల్చుకోవాలని భావిస్తున్నారట. నియోజకవర్గంలో ఇసుక గ్రావెల్ మాఫియాను అధికారులు కూడా పట్టించుకోని పరిస్థితుల్లో పార్టీ ప్రతినిధిగా ప్రజల్లోకి వెళ్తున్నారు జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు. మైనింగ్ అక్రమాలపై గొంతెత్తారు. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని గట్టిగానే చెప్తున్నారు. ఇప్పుడు ఇదే విషయం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. పివిఎస్ఎన్ రాజు పోరాటంతో అక్రమాలు ఆగుతాయా? ఈ హడావిడి మామూలే అని అధికారులు, స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని లైట్ తీసుకుంటారా అనే చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో అనుమతులు ఇచ్చారని గతంలో కూటమి నాయకులు ఆరోపణలు చేశారు. దీన్ని తీవ్రంగా
ఖండించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేడు ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతున్నా కనీసం పట్టించుకోవడం లేదట. అమర్ నిషేధం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ జరుగుతోంది. చోడవరంలో ఇద్దరి రాజుల మధ్య రాజుతున్న చిచ్చు ఎటు దారి తీస్తుందోననే చర్చ నియోజకవర్గాల్లో జరుగుతోంది. అధికారం కోసం పాకులాడే పార్టీలకు ప్రజల మంచి చెడులు పట్టవా అనే ప్రశ్న ఎదురవుతోంది. చోడవరంలో ఇద్దరు రాజుల మధ్య సయోధ్యకు అధిష్టానం ఏం చేస్తుందో వేచి చూడాలి.